శంకర్ డైరెక్షన్‌లో 'రామ్ చరణ్' హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్'. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా నుంచి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో చాలామంది హీరోలు నటించారు. ఈ సినిమాలో 'రామ్ చరణ్' అయినా అనేక పాత్రల్లో గతంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన వారు కనిపించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ సినిమాలో 'రామ్ చరణ్' హీరోగా నటించగా, ఆయన తమ్ముడి పాత్రలో గతంలో 'కేరింత' సినిమాలో హీరోగా నటించిన విశ్వంత్ కనిపించాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్‌జే సూర్య కనిపించగా, ఆయన గతంలో 'న్యూ' అనే సినిమాలో హీరోగా నటించారు. ఇక సూర్య అనుచరుడి పాత్రలో మరో హీరో నవీన్ చంద్ర కనిపించారు. ఇక ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్ కనిపించగా, ఆయన గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారనే సంగతి తెలిసిందే. నటుడిగా మారిన దర్శకుడు సముద్రఖని కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారనే సంగతి తెలిసిందే. సముద్రఖని ఈ సినిమాలో శ్రీకాంత్ అనుచరుడి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నరేష్ రామ్ చరణ్ పెంపుడు తండ్రి పాత్రలో నటించారు. నరేష్ గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా చేశారనే సంగతి తెలిసిందే. మలయాళ హీరో జయరామ్ ఈ సినిమాలో సూర్య సోదరుడి పాత్రలో కనిపించారు. బలగం సినిమా హీరో ప్రియదర్శి ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో కనిపించాడు. రామ్ చరణ్ స్నేహితుడిగా కూడా ఆయన నటించాడు. ఇక గతంలో కమెడియన్గా ఎన్నో సినిమాలు చేసి హీరోగా మారి పలు సినిమాలు చేసిన సునీల్ ఈ సినిమాలో రామ్ చరణ్ దగ్గర బంట్రోతు పాత్రలో నటించాడు. ఇక వినాయకుడు హీరో కృష్ణుడు, మ్యూజిక్ షాప్ మూర్తి హీరో అజయ్ ఘోష్ ఇద్దరు క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మ్యాన్లుగా కనిపించారు. సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా మారిన వైవా హర్ష, అనగనగా ఓ అతిథి హీరో చైతన్య కృష్ణ కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితులుగా కనిపించారు. వివాహ భోజనంబు సినిమాతో హీరోగా మారిన కమెడియన్ సత్య, హీరోగా పలు సినిమాలు చేసిన కమెడియన్లు వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వీ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఆ లెక్కన చూస్తే ఒక సినిమా అయిన హీరోగా నటించిన వారందరినీ లెక్క వేస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ కాకుండా 17 మంది నటించారన్నమాట.